ఒక యూరియా బత్త కొనుక్కుంటే తమ్మంటాడు, ఒక మందు బత్త కూడా తమ్మంటాడు, ఒక మొక్కజొన్నలం కూడా తమ్మంటాడు. మరి ఫుల్ బాటిల్ కూడా తమ్మంటలేడు ఎందుకే? ఫుల్ బాటిల్ కొంటాడు తమ్మంటలేడు ఎందుకు? ఇప్పుడు రైతు కూడా అమ్మేవాడికి కొనేవాడికి తమ్ము కావాలి. మరి అందరు కొనేవాడికి తమ్మొద్దా? ఎందుకదు? ప్రజాపాలన రైతు కాదు ఫస్ట్. ఇప్పుడు అన్నిటికి తమ్ములే అంటాడు, అన్నిటికీ ఓటీపీ వస్తుంది. మరి నీకు వైన్ షాప్ పోతే ఒక ఫుల్ బాటిల్ కొంటే 2000 నుంచి 1000 నుంచి అయితే పైకే ఉన్నాయి కదా. మరి ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు ఒక యూరియా బత్త కొనుక్కుంటే తమ్మంటాడు, ఒక మందు బత్త కూడా తమ్మంటాడు, ఒక మొక్కజొన్నలం కూడా తమ్మంటాడు. మరి ఫుల్ బాటిల్ కొంటే తమ్మంటలేడు ఎందుకే? ఫుల్ బాటిల్ కొంటాడు తమ్మంటలేడు ఎందుకు? ఇప్పుడు రైతు కూడా అమ్మేవాడికి కొనేవాడికి తమ్ము కావాలి. మరి అందరు కొనేవాడికి తమ్మొద్దా? ఎందుకదు? ప్రజాపాలన రైతు కాదు ఫస్ట్. ఇప్పుడు అన్నిటికి తమ్ములే అంటాడు, అన్నిటికీ ఓటీపీ వస్తుంది. మరి నీకు వైన్ షాప్ పోతే ఒక ఫుల్ బాటిల్ కొంటే 2000 నుంచి 1000 నుంచి అయితే పైకే ఉన్నాయి కదా. మరి ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు ఒక యూరియా బత్త కొనుక్కుంటే తమ్మంటాడు, ఒక మందు బత్త కూడా తమ్మంటాడు, ఒక మొక్కజొన్నలం కూడా తమ్మంటాడు. మరి ఫుల్ బాటిల్ కొంటే తమ్మంటలేడు ఎందుకే? ఫుల్ బాటిల్ కొంటాడు తమ్మంటలేడు ఎందుకు? ఇప్పుడు రైతు కూడా అమ్మేవాడికి కొనేవాడికి తమ్ము కావాలి. మరి అందరు కొనేవాడికి తమ్మొద్దా? ఎందుకదు? ప్రజాపాలన రైతు కాదు ఫస్ట్. ఇప్పుడు అన్నిటికి తమ్ములే అంటాడు, అన్నిటికీ ఓటీపీ వస్తుంది. మరి నీకు వైన్ షాప్ పోతే ఒక ఫుల్ బాటిల్ కొంటే 2000 నుంచి 1000 నుంచి అయితే పైకే ఉన్నాయి కదా. మరి ఎందుకు అడుగుతాడు?